గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ఎందుకని ఓన్లీ సీరియల్సే చేద్దాం అనుకుని ఇండస్ట్రీకి వచ్చి సీరియల్స్ మీదే పడ్డారా? లేకపోతే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఏదో ఒకటి ఉండాలి. ఏదో ఒక ప్లాట్‌ఫామ్ మీద మనం ప్రూవ్ చేసుకోకపోతే కష్టం అని సీరియల్స్ ఎక్కువ తీయాల్సొస్తుందా సార్? అలా ఏం లేదండి. అంటే మనం ఫస్టు టెలివిజన్ బ్యాక్‌గ్రౌండ్ కన్నా ముందు ఐయామ్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్‌గ్రౌండ్. ఓకే. మా గురువు గారు ఉదయ్ భాను గారు, గరికపాటి ఉదయ్ భాను గారు అని. హి ఈజ్ రైల్వే ఎంప్లాయీ అండ్ రెనౌండ్ థియేటర్ గురువు. ఓకే. ఆయనది భూమిక థియేటర్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంది. సో మా ఫాదర్ ఫస్ట్ నాకు 7వ తరగతిలో చదువుతున్నప్పుడు నాకు మొదట మేకప్ వేశారు. సో ఐ ట్రీట్ మై ఫాదర్ యాజ్ మై గురు, ఫస్ట్ గురు. ఓకే. వెంకటరమణ మా ఫాదర్. సో ఆ తర్వాత ఇందులోకి ఆ థియేటర్ని అప్పుడు ఏదో అందరూ చప్పట్లు కొడుతుంటే ఏదో కొత్తగా ఉందనిపించి అలా వచ్చాము. తర్వాత అది ప్యాషన్గా మారింది. సో థియేటర్ ప్లేస్, నెంబర్ ఆఫ్ ప్లేస్ వేయటం, ఆ గురువు గారితో సపోర్ట్ తోటి చరణ్ దాస్ అనే డ్రామా ఆల్మోస్ట్ ఒక 50 షోస్ చేసాం మేము. అది తెలంగాణ ఫోక్ ఫార్మాట్లో ఉంటుంది. దాన్ని హిందీలో కూడా అనువదించారు మా సారు. సో అట్లా ఆల్ ఓవర్ ఇండియా ప్లేస్ చేస్తూ అలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఈ థియేటర్ బ్యాక్గ్రౌండ్ బాగా లోపల ఉండింది. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ కొంచెం యాక్టివిటీ ఎక్కువ చేసేవాళ్ళం థియేటర్కి సంబంధించి. అప్పుడు థియేటర్లో ఉన్న కొంతమంది సజెస్ట్ చేశారు, టెలివిజన్లో ట్రై చేయొచ్చు కదా, బాగా యాక్టివ్గా ఉన్నారని. సో ఆ టైంలో 2001-2 ఆ టైంలో ఎక్స్ప్లోర్ చేసాం టెలివిజన్కి రావడం. కాకపోతే అప్పట్లో ఆపర్చునిటీస్ చాలా తక్కువగా ఉండేవి టెలివిజన్లో కూడా. అంటే అప్పుడు మేజర్గా జెమినీ ఛానల్ చాలా పాపులర్. అంటే రాడాన్ మీడియా అట్లా చెన్నైలో ఎక్కువ తెలుగు షూటింగ్స్ కూడా జరిగేవి. అఫ్కోర్స్ ఈటీవీ కూడా అప్పుడు స్టార్ట్ అయిన తర్వాత. సో ఫస్ట్లో దూరదర్శన్ ఏదో 1-2 క్యారెక్టర్స్ చేసాం. సో అలా థియేటర్ చేస్తున్న టైంలోనే మనకి కొంతమంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడం వల్ల టెలివిజన్కి వచ్చాం. టెలివిజన్ వచ్చిన తర్వాత అంటే మనకు అక్కడున్న స్థాయి నుంచి ఈ స్థాయిలో పడ్డం, అరే బాగుంది అనుకున్న ఇదిలో ఆపర్చునిటీ లక్కీగా 1 by 1 వచ్చినాయి. ఎందుకంటే బికాజ్ థియేటర్లో యాక్టివ్ ఉండటం వల్ల స్పాంటేనిటీ ఒకటి, స్టేజ్ మీద స్కిట్స్ చేయటం. నేను నా ఫ్రెండ్ రమేష్ అని ఉండేవాడు, అతను నేను యాంకరింగ్ స్కిట్స్, కామెడీ స్కిట్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. అందరూ కన్ను మా మీద పడేది. అప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఒక సీరియల్ చేశారు, మా టీవీ అప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది, స్వాతి అనే సీరియల్లో. నాకు అతనికి ఛాన్స్ ఇచ్చారు. సో అక్కడి నుంచి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అలా ఆపర్చునిటీ వచ్చింది. తర్వాత చెన్నైలో రాడాన్ మీడియా, రాధిక గారు దాంట్లో సూర్యవంశం అనే ఒక సీరియల్ చేసాం. అలా 1 by 1 ఆపర్చునిటీ వస్తూ ఇంకా టెలివిజన్ ఎంత బిజీ అయిపోయామంటే సినిమా వైపు వెళ్ళాలా అన్న ఆలోచన కూడా లేకుండా అయిపోయింది. ఎందుకంటే నెలకి అప్పట్లో 25-30 రోజులు వర్క్ చేస్తుండేవాడిని. సో దానివల్ల ఇంకా సినిమా వైపు ఊహ కూడా వెళ్ళలేదు. బట్ అల్టిమేట్గా ఎవరికైనా సినిమానే గోల్. ప్రతి యాక్టర్కి అల్టిమేట్గా పెద్ద స్క్రీన్ మీద చూసుకుందామని ఉంటుంది. అలాగే ప్రయత్నం మధ్యలో అంతగా చేయలేదు. అడపాదడపా చేశారు కదా? చేశాను, అడపాదడపా చేశాను. 2009లో హీరో నితిన్ తోటి ద్రోణ అనే సినిమాలో అతనితో సైడ్ క్యారెక్టర్ చేశాను ఆల్మోస్ట్. అలా అప్పుడప్పుడు అడపాదడపా చేశాను. అది కూడా నేను వెళ్ళలేదు, ఆపర్చునిటీ వచ్చింది, అప్పుడు చేశాను. కానీ మనసులో ఎక్కడో లోపల ఉండిపోయింది, సినిమాలో చేస్తే చాలా మంచి రోల్ చేయాలి, పెద్ద రోల్ చేయాలి, వీలైతే హీరోగా చేయాలనే ఆశ అందరిలాగే నాకు కూడా ఉండింది. బట్ అవకాశం ఎప్పుడూ రాలేదు. తర్వాత నేనే ఒక సొంత ప్రయత్నం చేశాను.